చిరంజీవి బాలకృష్ణ మధ్య ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ సినీ వివాదం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. సరే, అసలేం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇద్దరు పెద్ద స్టార్స్ చిరంజీవి బాలకృష్ణ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇది రాష్ట్ర రాజకీయాలు, మన సినిమా ఇండస్ట్రీపై వాళ్ల ప్రభావం ఎంత ఉందో చూపిస్తుంది. ఇక ఇందులో మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయాలేంటంటే, మొదటిది, అసలు ఈ వివాదం ఎందుకు మొదలయింది? ఏపీ అసెంబ్లీలో ఓ బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ టాలీవుడ్ వాళ్లు అప్పటి సీఎం జగన్ని కలవాలంటే చిరంజీవిగారి జోక్యం అవసరమైందని అన్నారు. అయితే బాలకృష్ణ దీన్ని గట్టిగా ఖండించారు. అదంతా అబద్ధమని, చిరంజీవి బలవంతంగా మీటింగ్ పెట్టించలేదని, ఆ క్రమంలో జగన్ను ఉద్దేశించి ఓ అవమానకర పదం కూడా వాడారు. అంటే ఆ మీటింగ్లో చిరంజీవి పాత్రను తక్కువ చేసినట్లు అనిపించిందన్నమాట. రెండవది, దీనికి చిరంజీవి ఎలా స్పందించారు? ఆయన వెంటనే ఓ ప్రకటన ఇచ్చారు. టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడమని తనలు కొందరు కోరారని, అందుకే జగన్తో లంచ్ మీటింగ్లో ఆ విషయాలు చర్చించానని చెప్పారు. బాలకృష్ణను కూడా పిలవాలని చూశామని, కాని కుదరలేదని కూడా అన్నారు. తాను ఎవరితోనైనా, అది సీఎం అయినా మామూలు మనిషి అయినా గౌరవంగానే ఉంటానని స్పష్టం చేశారు. ఇక మూడవది, ఈ గొడవ వెనుక ఉన్న పెద్ద కథ ఏంటి? ఇది కేవలం ఇద్దరు నటుల మధ్య గొడవలాగా కనిపించినా అంతకు మించి ఉంది. అంటే ఏపీలో కొత్తగా వచ్చిన టీడీపీ జనసేన కూటమిలోని అంతర్గత రాజకీయాలు కూడా దీనికి కారణం కావచ్చు. బాలకృష్ణ టీడీపీలో ఉన్నారు, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన లీడర్. సో ఇది కూటమిలోని సున్నితమైన బంధాలను, బహుశా ఈగో క్లాష్లను కూడా బయటపెడుతోందని కొందరంటున్నారు. ఇండస్ట్రీ సమస్యలు, ప్రభుత్వంతో డీలింగ్స్ లాంటివి కూడా ఇందులో భాగమే. మొత్తం మీద చూస్తే ఈ సంఘటన ఏపీలో సినిమా స్టార్ల పలుకుబడి, రాజకీయ పొత్తులు, పరిశ్రమపై ప్రభుత్వ ప్రభావం ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో మనకు క్లియర్గా చూపిస్తోంది.